ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, వృషభ రాశి వారు అంటేనే సాహసానికి, నిలకడకు మరియు ఎంతటి కష్టానైనా ఓర్చి పనిచేసే కార్యదక్షకు మారుపేరు. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, రాత్రిపూట నిద్ర లేకుండా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు, కన్నీళ్లు, నమ్మిన వారు వెన్నుపోటు పొడిచి చేసిన మోసాలు, ఇవన్నీ చూస్తూ మీరు లోపల ఎంత మదన పడుతూ వచ్చారో ఆ దైవానికి తెలుసు. కాని గుర్తుంచుకోండి, ఆ పరమశివుడు కూడా మీ సహనానికి పరీక్షించడానికి ఎంతకాలం వేచి చూశాడు. ఈ నెలలో వచ్చిన అద్భుతమైన వైశాఖ పౌర్ణమి కేవలం ఒక కాలచక్రం మార్పు మాత్రమే కాదు, అది మీ జీవితంలోని దురదృష్టపు అధ్యాయాన్ని శాశ్వతంగా ముగించి సరికొత్త సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతుంది. మీపై ఉన్న గ్రహాల చెడు ప్రభావం, ముఖ్యంగా శని మరియు రాహుల పీడ తొలగిపోయి సాక్షాత్తు కుబేర యోగం మీ జాతకంలో అత్యంత శక్తివంతంగా సక్రియమయ్యింది. అయితే ఈ పౌర్ణమి గడిచిపోయింది కదా అని మీరు అశ్రద్ధ చేయకండి. అసలు సిసలైన అదృష్ట మలుపులు, ఊహించని ఆర్థిక లాభాలు మరియు మీ శత్రుల పతనం అనేది ఈ 4, 5, 6 మరియు 7 తేదీలలో జరగబోతుంది. ఈ 4 రోజులు వృషభ రాశి వారికి రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన మరియు అదృష్టవంతమైన రోజులు. మీ ఖాళీగా ఉన్న మీ బీర్వాలోని ధనకనక రాసులు మరియు లాకర్లు ఎలా నిండబోతున్నాయి, మీ ఇంట్లో ఉన్న అశాంతి మాయమై సుఖ సంతోషాలు ఎలా వెల్లువిరుస్తాయి, మరియు ఈ 4 రోజుల్లో సాక్షాత్తు ఆ పరాశక్తి మీకు ఇచ్చే 5 భయంకరమైన మరియు అద్భుతమైన సంకేతాలేమిటి మరియు ఇద్దరు వ్యక్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఆ సంకేతాలను గుర్తించడంలో పొరపాటు చేస్తే మీ చేతికి అందవలసిన కోట్లాది అదృష్టం ఇసుకలా జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను కేవలం జాతకం మాత్రమే చెప్పడం లేదు, మీ కష్టాల నుండి బయటపడే దారిని, మీ అదృష్టపు తలుపులు తెరిచే తాళం చెవిని మీ చేతికి ఇవ్వబోతున్నాను. మీ ఇంటి గోడల మీద ఇప్పుడు ఏడుపు శబ్దాలు కాదు, సమృద్ధి మరియు ఐశ్వర్యపు ప్రతిధ్వనులు వినిపిస్తాయి. మీరు కోల్పోయిన గౌరవం, పోగొట్టుకున్న డబ్బు తిరిగి మీకు లభించే సమయం ఆసన్నమైంది. సంసిద్ధమవ్వండి, మీ బంగారు రోజులు ఇప్పుడే మొదలవుతున్నాయి. మరి స్నేహితులారా, ఎవరైతే పరమేశ్వరుడు మరియు పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై పార్వతీమాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరియు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున అనగా 4వ తేదీ వైశాఖ మాసం కృష్ణ పక్షంలోని తృతీయ తిథి సోమవారం పరమశివుడి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాగా, చంద్రుడు ఈ రోజు మీ రాశికి 7వ స్థానంలో అనగా వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్నాడు. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు మీ రాశికి ధన మరియు పంచమ స్థానాధిపతి. దీని వల్ల ఈ రోజు మీ మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి కొత్త వెలుగులు ప్రసరించబోతున్నాయి. మరియు వృషభ రాశి వారికి ఈ రోజు మీ వ్యక్తిత్వంలో ఒక గొప్ప మార్పును మీరు గమనిస్తారు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఒక రకమైన స్తబ్దత లేదా పని కావడం లేదు అన్న నిరాశ ఈ రోజుతో అంతమైపోతుంది. ఈ రోజు మీలోని సహనం మరియు పట్టుదల మేల్కొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో ఇన్నాళ్లు ఎదురైన అడ్డంకులు దానంతట అవే తొలగిపోతాయి. ముఖ్యంగా సమాజంలో మీకు రావాల్సిన గుర్తింపు ఈ రోజైతే లభిస్తుంది. మీరు గతంలో చేసిన ధర్మ కార్యాలకు ప్రతిఫలంగా ఈ రోజు ఒక అద్భుతమైన శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. మరియు ఆర్థికంగా ఈ రోజు వృషభ రాశి వారికి ధనయోగం పడుతుంది. మీరు ఎప్పుడో ఆశ వదులుకున్న మొండి బాకీలు ఈ రోజు అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. అప్పులు తీసుకున్న వారు స్వయంగా వచ్చి డబ్బులు ఇస్తారు. గతంలో మీరు భూమిపైన, షేర్ మార్కెట్ లో లేదా ఇతర వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల విలువ అకస్మాత్తుగా పెరగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేవలం ఒకే ఆదాయం మీద ఆధారపడకుండా కొత్త కాంట్రాక్టులు లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు తలుపు తడతాయి. మీ ఇంటిలోకి మహాలక్ష్మి అడుగుపెట్టే మొదటి అడుగు ఇదే. మరి స్నేహితులారా, మీ కుటుంబం మీ అతిపెద్ద బలం. కానీ గత కొన్ని రోజులుగా అపార్థాల వల్ల అక్కడక్కడ ఒక విధమైన ఉద్రిక్తత నెలకొంది. ఈ 4వ తేదీ ఆ ఉద్రిక్తలు దూరం చేస్తుంది. ఈ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక శుభకార్యం గురించి లేదా శుభ ప్రయాణం గురించి చర్చించే అవకాశం ఉంటుంది. మీ మాటకు ఇంట్లో తిరుగుండదు. మీ పిల్లల ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. వారి వివాహం లేదా విద్య ప్రయత్నాల్లో ఉన్న ఆటంకులు ఈ రోజుతో తొలగిపోతాయి. మరి భార్యాభర్తల మధ్య అనురాగం, మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు విడిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ఈ రోజున మీరు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే, ఉదయాన్నే స్నానం ముగించి శివాలయానికి వెళ్లి పాలు లేదా తేనెతో అభిషేకం చేయండి. ఓం
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ రోజు సాయంత్రం పేదలకు పాలు లేదా అన్నాన్ని దానం చేయండి. ఇది మీ రాశి అధిపతి శుక్రుడిని బలపరుస్తుంది. అలాగే ఇంట్లో ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి శివాష్టకాన్ని పఠించండి. మరి స్నేహితులారా, 5వ తేదీ వైశాఖ మాసం కృష్ణపక్షంలోని చతుర్థి తిథి. దీనిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున కుజుడికి మరియు గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి మూల నక్షత్రానికి అధిపతి కేతువు. వృషభ రాశి వారికి వినాయకుడి అనుగ్రహం వల్ల కేతు దోషాలు తొలగిపోయి అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమయ్యే అద్భుతమైన ఘడియలివి. వృషభ రాశి వారికి 5వ తేదీ మీ జీవితంలో ఒక నిర్ణయాత్మక మలుపు. ఇన్నాళ్లు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసనమైంది. ఈ రోజు మీ ఆలోచన విధానంలో గొప్ప మార్పు వస్తుంది. భయం స్థానంలో అజేయమైన ధైర్యం, అయోమయం స్థానంలో స్పష్టత చోటు చేసుకుంటాయి. పౌర్ణమి తర్వాత వస్తున్న ఈ చతుర్థి మీ జాతకంలోని గ్రహగతులను మీకు అనుకూలకంగా మారుస్తుంది. ముఖ్యంగా సమాజంలో మీరు కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందుతారు. మరియు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుపై అధికారులు ప్రత్యేకంగా గుర్తిస్తారు. మీ ప్రమోషన్ కోసం చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. సహోద్యోగుల నుండి మీకు ఊహించని సహకారం లభిస్తుంది. కొత్త డీల్స్ చేసుకోవడానికి ఇది అత్యుత్తమ సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం లేదా ఆహార రంగంలో ఉన్న వారికి లాభాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ఒక పెద్ద కాంట్రాక్ట్ మీ సొంతమవుతుంది. వృషభ రాశి వారు సహజంగానే శాంత స్వభావులు. కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా మంది శత్రులుగా మారారు. ఈ 5వ తేదీ నుండి కాలమే వారికి బుద్ధి చెప్తుంది. మీ శత్రువులు మీపై వేసిన పన్నాగాలే వారికి ఎదురు తిరుగుతాయి. మరియు రహస్య శత్రువుల ముసుగులు తొలగిపోతాయి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీపై ఉన్న దిష్టి లేదా దృష్టి దోషం ఈ రోజుతో పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే వినాయకుడికి 21 గరిక పూజలు సమర్పించి ఓం గం గణపతయే నమః అని జపించండి. అలాగే ఈ రోజున హనుమంతుడికి లేదా గణపతికి ఎర్రని పూలతో పూజించండి. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే హనుమంతుడి గుడికి వెళ్లి స్వామివారి పాదాల చెంత ఉన్న సింధూరాన్ని నుదుటిన ధరించండి. మరి స్నేహితులారా, 6వ తేదీ వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి తిథి. బుధవారం బుధగ్రహానికి మరియు మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రానికి అధిపతి మీ రాశినాథుడైన శుక్రుడే కావడం ఈ రోజు యొక్క అతిపెద్ద విశేషం. దీనివల్ల వృషభ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం మరియు కుబేర యోగం అత్యంత శక్తివంతంగా అందుతాయి. వృషభ రాశి వారికి ఈ 6వ తేదీ మీ జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే రోజు. ఇప్పటి వరకు మీరు ఎన్నో పనులు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోవడం వల్ల నిరాశ చెంది ఉండవచ్చు. కానీ ఈ రోజు నుండి ఆ పరిస్థితులు తలకిందులవుతాయి. ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. పౌర్ణమి నాటి నుండి మొదలైన పాజిటివ్ ఎనర్జీ ఈ రోజుకు ఒక పరిపూర్ణతకు చేరుకుంటుంది. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు లేదా కోర్టు పనులు ఈ రోజు పరిష్కారమవుతాయి. మరియు మీ చేజారిపోతుంది అనుకున్న భూమి లేదా ఆస్తికి సంబంధించిన పత్రాలు ఈ రోజు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రోజున మీ జాతకంలో ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. ఈ రోజు మీరు బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది. ఇది మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతుంది. మరి స్నేహితులారా, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సోమరితనం వల్ల మంచి అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. మీ ఆర్థిక లాభాల గురించి లేదా కొత్త ప్లాన్ల గురించి ఎవరికి చెప్పకండి. డబ్బు వస్తుంది కదా అని అనవసరమైన ఆడంబరాలకు ఖర్చు చేయకండి. ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం, ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వృషభ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆవుకు పచ్చగడ్డి లేదా అరటిపండు తినిపించండి. ఇది బుధగ్రహ దోషాలను తొలగిస్తుంది. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి. మరి స్నేహితులారా, 7వ తారీఖు వైశాఖ మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి. గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. మీ రాశినాథుడైన శుక్రుడికి గురువు మరియు సూర్యులు అనుగ్రహం తోడవడం వల్ల మీ గౌరవ మర్యాదలు ఆకాశాన్ని తాకుతాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ 7వ తారీఖు మీ జ్ఞానానికి మరియు సత్తాను నిరూపించుకునే రోజు. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ లేదా సామాజిక రంగంలో ఉన్న వారికి అద్భుతమైన పదవి యోగం పట్టే అవకాశం ఉంది. మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు చాలా అనుకూలం. జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి వీసా పరంగా ఉన్న అడ్డంకులు తొలగి శుభవార్త అందుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కంపెనీల నుండి ఆఫర్లు వస్తాయి. ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి.
గుడికి వెళ్లడం లేదా తీర్థయాత్రలు ప్లాన్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదరడం లేదా ఇతర శుభకార్యాలకు ఈ రోజు ముహూర్తం బలపడే అవకాశం ఉంటుంది. దగ్గరలోని సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి గుడికి దర్శించుకోండి. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు మిఠాయిలు పేదలకు దానం చేయడం వల్ల గురు అనుగ్రహం లభిస్తుంది. వీలైతే అరటి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేయండి. మరియు అమ్మవారు ఇచ్చే 5 భయంకరమైన మరియు అద్భుతమైన సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, వృషభ రాశి వారికి ఈ 4 నుండి 7 మధ్య కాలంలో మీ చుట్టూ జరిగే ఈ 5 మార్పులను జాగ్రత్తగా గమనించండి. మొదటిగా, ఎటువంటి సెంటు లేదా అగరబత్తులు వాడకపోయినా మీ ఇంట్లో అకస్మాత్తుగా మల్లెపూలు లేదా చందన సువాసన వస్తే మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం. అలాగే రెండవది, కలలో తెల్లని వస్త్రాలు ధరించిన అమ్మవారు, తెల్లని ఏనుగు లేదా పచ్చని పొలాలు కనిపిస్తే మీ పితృదేవతల ఆశీస్సులు మరియు కుబేర కటాక్షం లభించిందని అర్థం. అలాగే మూడవది, మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఒక చిన్న ఆడపిల్ల నవ్వుతూ మీకు ఎదురైతే అది సాక్షాత్తు అమ్మవారి ఆశీస్సుగా భావించండి. మరి నాలుగవది, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీరు అకస్మాత్తుగా శంఖం ఊదుతున్న శబ్దం లేదా ఓంకారం వినిపిస్తే మీ దరిద్రం పోయి అదృష్టం మొదలయ్యిందని అర్థం. ఐదవది, దారిలో అకస్మాత్తుగా నాణ్యం దొరికితే లేదా గుడికి వెళ్లేటప్పుడు పువ్వు మీ మీద పడితే మీ కోరికలు అతి త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం. మరి స్నేహితులారా, వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఈ 2 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా, రా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు. వీరితో మాట్లాడేటప్పుడు అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ మాటలను తప్పుగా వక్రీకరించి అపార్థాలకు దారి తీయవచ్చు. అలాగే వీరితో వాదనకు దిగకండి, మౌనంగా ఉండడమే మీకు శ్రేయస్కరం. అలాగే సా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు. మీ ఆర్థిక రహస్యాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలను వీరి దగ్గర బయట పెట్టకండి. వీరు మీకు తెలియకుండానే మీ పనులకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది. మీ రహస్యాలను వీరితో పంచుకోకండి, అప్రమత్తంగా ఉండండి. మరియు వృషభ రాశి స్నేహితులారా, ఈ వ్యక్తుల గ్రహస్థితి ఈ సమయంలో మీకు అనుకూలకంగా లేదు కాబట్టి అప్రమత్తంగా ఉండి మీ అదృష్టాన్ని కాపాడుకోండి. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో ప్రకృతి మీకు కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని 2 చేతుల ఒడిసి పట్టుకోండి. మీ సహనం, మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. అమ్మవారు ఇచ్చిన సంకేతాలను గుర్తించండి. మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి. ఈ వీడియో మీ బంగారు భవిష్యత్తు కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి స్నేహితులారా, వృషభ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.